హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి 4 పోర్టల్ అనేది ఓపెన్ అయింది. సో, ఈ 4 పోర్టల్ అనేది మీ లైఫ్‌లో అండ్ మీ పార్ట్నర్ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ తీసుకురాబోతోంది అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఓకే. అండ్ ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెసనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడవచ్చు. అండ్ మీరు ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్గా రెసొనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. అండ్ ఇది వచ్చేసి ఈ పర్సన్ మీతో కాంటాక్ట్లో ఉన్నా లేకపోతే నో కాంటాక్ట్లో ఉన్నా మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. ఓకే. ఫోర్స్ఫుల్గా అయితే మిమ్మల్ని మీరు రీడింగ్లోకి ఫిట్ ఇన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయకండి. ఎంత పర్సెంటేజ్ రెజొనేట్ అవుతుంది, ఏ పాయింట్స్ కనెక్ట్ అవుతున్నాయి చూసుకొని అది మాత్రమే మీరు కనెక్ట్ చేసుకోండి. ప్రతి పాయింట్ ప్రతి వర్డ్ మ్యాచ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. సో లేట్ చేయకుండా అయితే రీడింగ్లోకి వెళ్ళిపోదాం. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. సో మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి, ఆ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు, మీ ఇద్దరికి మ్యారేజ్ జరుగుతుందా లేదా, మీ జాబ్ గురించి కావచ్చు, కెరియర్ గురించి కావచ్చు, ఫ్యూచర్ గురించి కావచ్చు, కిడ్స్ గురించి కావచ్చు. సో ఈ పర్సన్ని ట్రస్ట్ చేయొచ్చా లేదా, ఫ్యూచర్లో ఉంటారా లేదా. సో ఇలా మీకు దేని రిలేటెడ్గా పర్సనల్గా రీడింగ్ కావాలి అయినా సరే వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్గా కాల్స్ చేయకండి ప్లీజ్. ఓకే. కార్డ్స్ షఫుల్ చేసేటప్పుడు మీ నేము అండ్ మీ పర్సన్ నేము తలుచుకుంటూ ఉండండి. యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. సో మీ ఇష్ట దైవాన్ని కూడా తలుచుకుంటూ ఉండండి. రీడింగ్ కనుక పాజిటివ్ వస్తే కింద కామెంట్ సెక్షన్లో ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని క్లైమ్ చేసుకోండి. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్. ఈ 4 పోర్టల్లో మా వ్యూవర్స్ లైఫ్లో అండ్ వాళ్ళ పర్సన్స్ లైఫ్లో వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. 8 ఆఫ్ స్వర్డ్స్, 8 ఆఫ్ వాండ్స్, 9 of Pentacles, 8 of Pentacles, 7 of Cups. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేంజెస్ రాబోతున్నాయి అంటే బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి సక్సెస్ ఇది రిప్రజెంట్ చేస్తుంది. 6 ఆఫ్ వాండ్స్ అంటే సో మేబీ మీకు మీ పర్సన్కి మధ్య మ్యారేజ్ గురించి డిస్కషన్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మ్యారేజ్ గురించి డిస్కస్ చేసే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. అండ్ రిలేషన్షిప్లో సక్సెస్ అయ్యే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. అండ్ మీ ఇద్దరికి మ్యారేజ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ ఈ పర్సన్ మళ్ళీ మీతో మాట్లాడి మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఈ రిలేషన్ కంటిన్యూ చేయడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి.
ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్‌గా మనకి ఫస్ట్ కార్డ్ వచ్చేసి 8 ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ కనిపిస్తుంది. సో, లైక్ ఈ రిలేషన్‌లో ఏంటంటే ఈ పర్సన్ స్ట్రక్ అయ్యే సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. కొంతమంది పర్సన్స్ ఇక్కడ ఎలా ఉంటారు అంటే ఈ 4, 4 పోర్టల్ మీ ఇద్దరి మధ్య ఎలా ఉంటుంది అంటే, సో, ఈ రిలేషన్ అటు ఎండ్ అయిందో తెలీదు. ఇటు ఇది కంటిన్యూ అవుతుందో తెలీదు. సో, ఏమీ తెలియకుండా ఒక పాజ్ స్టేట్‌లో ఉంటుంది. ఒక స్ట్రక్ సిట్యుయేషన్‌లో ఉంటుంది. లైక్ ఆ పర్సన్‌కి భయం కావచ్చు, ఆ పర్సన్‌లో ఫియర్స్ అనేది ఫార్మ్ అవ్వచ్చు త్రూ ఈ రిలేషన్ వల్ల కావచ్చు. లేకపోతే ఆ పర్సన్‌కి ఆహ్, కొన్ని ఫ్యామిలీ అగెయినెస్ట్ అవ్వచ్చు. మీకు ఈ పర్సన్‌కి ఫ్యామిలీ అగెయినెస్ట్ అవ్వచ్చు. ఎలా ఉంటుంది అంటే ఈ పర్సన్ మీతో వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేయలేరు. వాళ్ళు మీతోనూ మాట్లాడలేరు. అండ్ ఇంకెలా ఉంటుంది అంటే ఈ పర్సన్ ఒకవేళ మాట్లాడినా కూడా ఎక్కువగా మాట్లాడకపోవడం గానీ, చాలా భయంగా మాట్లాడడం గానీ, 1, 2 మినిట్స్ మాట్లాడి ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని ఆహ్, అలా స్ట్రక్ సిట్యుయేషన్‌లో పెట్టడం గానీ, అట్లాంటి సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఎందుకో మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఈ ఈ 4, 4 పోర్టల్‌లో స్ట్రక్ సిట్యుయేషన్ ఎక్కువగా కనిపిస్తుంది. కొంతమంది విషయంలో స్ట్రక్ సిట్యుయేషన్ ఎక్కువగా కనిపిస్తుంది. బికాస్ ఆఫ్ వాళ్ళ ఇన్‌సెక్యూరిటీస్ కానీ, బికాస్ ఆఫ్ వాళ్ళ భయాలు కానీ, బికాస్ ఆఫ్ వాళ్ళ ఓవర్ థింకింగ్ కానీ, అసలు ఏమీ జరగకపోయినా ఈ రిలేషన్ గురించి ఎవరికైనా తెలుస్తుందేమో. సో, భయాలుంటాయి కదా! మేబీ వీళ్ళని నేను బ్యాలెన్స్ చేయగలనా? వీళ్ళని నేను కంటిన్యూ చేయగలనా? సో, ఆ కెపాసిటీ వాళ్ళలో ఉందా? మిమ్మల్ని హ్యాపీ చేయగలరా? సో, ఇక్కడ సెల్ఫ్ డౌట్స్, అన్నీ ఒక్కటి బయట నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ అయితే ఒకటి ఏంటంటే ఈ పర్సన్‌లో తనకి తాను భయపడిపోయే సిట్యుయేషన్స్ ఏదన్నా కనిపిస్తున్నాయి. అండ్ ఈ మంత్‌లో ఏంటంటే మీ పర్సన్‌కి కానీ, లేకపోతే మీకు కానీ సో, సమ్‌హౌ లైక్ బ్లాక్ మ్యాజిక్ చేయడం కానీ బ్లాక్ మ్యాజిక్ జరగడం గానీ, మీ రిలేషన్‌కి అగెయినెస్ట్‌గా జరగడం గానీ, అలాంటి సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. లెట్స్ క్లారిఫై అనమాట 8 ఆఫ్ స్వర్డ్స్. యూనివర్స్ క్లారిఫై 8 ఆఫ్ స్వర్డ్స్. సన్ క్లారిఫికేషన్ సన్. ఈ పర్సన్ భయపడేంత అక్కడ ఏమీ జరగదు. సిట్యుయేషన్ పాజిటివ్‌గానే ఉంటుంది. మీ ఇద్దరు యూనియన్ అయ్యే సిట్యుయేషన్స్ కనిపిస్తుంది. ఆర్ మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండే సిట్యుయేషన్స్ కనిపిస్తుంది. మీ ఇద్దరి లైఫ్‌లోకి అబండెన్స్ అండ్ ప్రాస్పెరిటీ తప్పకుండా వస్తుంది. ఈ పర్సన్ ఏంటంటే అనవసరమైన భయాలు, అనవసరమైన టెన్షన్స్ ఎక్కువ తీసుకుంటారు అనేదైతే ఇక్కడ కనిపిస్తుంది. వాళ్ళకి వాళ్ళే ఆహ్, భయపడిపోయి ఓవర్ థింక్ చేసేసి ఇది చేయలేనేమో, అది చేయలేనేమో, నా వల్ల అది కాదేమో, ఇది కాదేమో. సో, నెగెటివ్ థాట్స్ ఎక్కువైపోతాయి ఈ పర్సన్‌కి. ఎవరైతే మీ పర్సన్ ఉన్నారో ఆ పర్సన్‌కి నెగెటివ్ థాట్స్ వల్ల ఏంటంటే కొంతవరకు భయం అనేది ఏర్పడుతుంది. సో, డెఫినెట్‌లీ ఆ భయం నుంచి ఈ పర్సన్ పాజిటివిటీకి అయితే వస్తారు. మళ్ళీ ఈ పర్సన్ మీతో మాట్లాడతారు. మీ రిలేషన్ సక్సెస్‌ఫుల్ అవుతుంది. అండ్ మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉంటారు. అండ్ మీ ఇద్దరు కలిసి యూనియన్ అయ్యే సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తుంది. ఒకటి వీళ్ళకి భయం ఏంటి అంటే వీళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండడానికి ట్రై చేసినా కూడా అది ఏదో ఒక సిట్యుయేషన్స్ అవుతోంది. దానివల్ల ఎస్పెషల్లీ ఈ పర్సన్ భయపడుతున్నారు. మెయిన్ చెప్పాలి అంటే. వీళ్ళు ఎంత సిట్యుయేషన్‌లో పాజిటివిటీ తీసుకురావాలన్నా కూడా ఏదో ఒక భయము, ఏదో ఒక ప్రాబ్లము, ఏదో ఒక అబ్స్టకల్ ఈ పర్సన్‌ని ఇంత భయపెట్టేలాగా చేస్తుంది మీ ఇద్దరి రిలేషన్‌లో మరి. సిట్యుయేషన్‌లో మేబీ ఈ పర్సన్ పాజిటివిటీ చూస్తారు. మీతో పాజిటివిటీ అనేది చూస్తారు. వాళ్ళ భయాల్ని పక్కన పెట్టి మీతో పాజిటివిటీ అనేది చూస్తారు. అండ్ మీతో హ్యాపీగా ఈ మంత్‌లో అయితే పాజిటివ్ చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. సో, ఎస్పెషల్లీ ఇక్కడ నెక్స్ట్ కార్డ్ వచ్చేసి 8 ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్‌కి మీరు అంటే అట్రాక్షన్ ఎక్కువ అవుతుంది.
మీతో మాట్లాడాలని కానీ, మీ వాయిస్ వినాలని కానీ, మీతో అలా మాట్లాడుతూ ఉండాలని కానీ, మీ దగ్గరికి రావాలని కానీ, మిమ్మల్ని చూడాలని కానీ, సో, ఫాస్ట్‌గా వాళ్ళ ఫీలింగ్స్ ఏంటంటే ఎక్స్‌చేంజ్ చేయాలి అనేది అనిపిస్తుంది ఈ పర్సన్‌కి. మేబీ ఈ మంత్‌లో మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ బావుండొచ్చు. మేబీ ఈ పర్సన్ తన మనసు విప్పి ఈ పర్సన్ మీతో ఎక్కువగా మాట్లాడే సిట్యుయేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. మీరంటే అట్రాక్షన్ ఈ పర్సన్‌లో ఎక్కువ అవ్వచ్చు. మేబీ ఇప్పటిదాకా ఈ పర్సన్ మీ విషయంలో మీతో అంత అట్రాక్షన్ ఫీల్ అవ్వలేదు అంటే, ఈ పర్సన్ మీతో అట్రాక్షన్ ఫీల్ అయ్యేది ఎక్కువ కనిపిస్తుంది. మీతో కమ్యూనికేట్ చేయడం కనిపిస్తుంది. మీరు అంటే అట్రాక్షన్ ఫీల్ అవుతారు. మేబీ మీ వే ఆఫ్ టాకింగ్ చూసి కావచ్చు, మీరెక్కడ తనకి కంప్లీట్‌గా దూరం అయిపోతారేమో అన్న భయం వల్ల కావచ్చు. సో, మీ ఇద్దరి మధ్య ఈ మంత్‌లో కమ్యూనికేషన్ అనేది మాత్రం బాగా ముందుకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. మేబీ ఈ పర్సన్ మీకు కాల్ చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్‌గా రావచ్చు. అండ్ మీ ఇద్దరి మధ్య ఇప్పటిదాకా కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైనా ఉంది అంటే అది సార్ట్ ఔట్ అయ్యే సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. 8 ఆఫ్ వాండ్స్ క్లారిఫై చేయండి యూనివర్స్. ఇప్పటిదాకా ఈ పర్సన్ మేబీ పాస్ట్ పర్సన్ అయ్యుంటే ఆ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ రావడం కానీ, కాల్ రావడం కానీ, ఇంట్రెస్ట్ ఉంది అని ఆ పర్సన్ మీతో చెప్పడం కానీ, సో, ఇలాంటివి జరిగే ఛాన్స్ ఉంది. సో, చూడండి 6 ఆఫ్ స్వర్డ్స్. ఎవరైతే మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయారో, మేబీ ఫ్యామిలీ కోసం కావచ్చు, మ్యూచువల్‌గా మీ ఇద్దరు మూవ్ ఆన్ అయిపోయి ఉండొచ్చు. ఫ్యామిలీ కోసం కానీ, సర్కమ్‌స్టాన్సెస్ కోసం కానీ, సిట్యుయేషన్స్ వల్ల కావచ్చు, పరిస్థితుల వల్ల కావచ్చు. సో, మీ ఇద్దరు మాట్లాడుకొని సెపరేట్ అయిపోయి పర్సన్ మూవ్ ఆన్ అయిపోయి ఉండొచ్చు. సో, అలాంటి పర్సన్ మీ గురించి ఓవర్ థింక్ చేసి, ఇక్కడ మీతో మాట్లాడకుండా ఉండలేక ఈ పర్సన్ మీతో కమ్యూనికేట్ చేసే సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. మేబీ ఈ పర్సన్ లైవ్‌లో కూడా మిమ్మల్ని కలిసి మీతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయొచ్చు. ఈ పర్సన్ అట్ ప్రెజెంట్ మీ విషయంలో చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు. ఎట్లాగైనా సరే మీతో మాట్లాడాలి. వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ మీకు ఎక్స్‌ప్రెస్ చేయాలి. మీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నారు. ఏదో ఒక రీజన్‌తో ఈ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు ఫర్ ష్యూర్‌గా. సో, నెక్స్ట్ కార్డ్ వచ్చేసి 9 ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ మీకు అట్రాక్షన్‌గా ఫీల్ అవుతారు. అండ్ మీ వే ఆఫ్ డ్రెస్సింగ్ కానీ, మీ లైఫ్ స్టైల్‌కి కానీ ఎట్ ప్రెజెంట్ మిమ్మల్ని మీరు ఎట్ ప్రెజెంట్ డెవలప్ చేసుకొని ఉండొచ్చు. అండ్ ఫైనాన్షియల్లీ ఎట్ ప్రెజెంట్ మీరు ఇండిపెండెంట్ అవ్వచ్చు. సో, దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ మీకు చాలా అట్రాక్షన్ అనేది ఫీల్ అవుతారు అనేది కనిపిస్తుంది. ఓకే. సో, చారియట్. ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అయ్యే సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తున్నాయండి. మేబీ ఈ పర్సన్‌కి మీకు మధ్య లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ ఉండొచ్చు. అండ్ మీకు మీ పర్సన్‌కి మధ్య థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఉండొచ్చు. అది ఫ్రెండ్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా అదర్ పర్సన్ అవ్వచ్చు. ఎవరైనా మీ ఇద్దరి మధ్య చాలా కాలం నుంచి గ్యాప్ పెంచుతున్నారు అంటే, సో, అలాంటి పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి వచ్చే సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. మేబీ మీ ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నా ఇద్దరు మాట్లాడుకోవట్లేదు. ఒకే హౌస్‌లో ఉన్నా మీ ఇద్దరి మధ్య మాటలు లేవు. అండ్ మీ ఇద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఉండొచ్చు, క్యాస్ట్ డిఫరెన్స్ ఉండొచ్చు, కమ్యూనిటీ డిఫరెన్స్ ఉండొచ్చు. సో, కలర్ వైస్ కూడా మీ ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఉండొచ్చు. బట్ ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ మీ విషయంలో చాలా అట్రాక్షన్‌గా ఫీల్ అవుతారు ఈ మంత్‌లో. అండ్ ఈ పర్సన్ ట్రావెల్ చేసి మేబీ మీ దగ్గరికి వచ్చే సిట్యుయేషన్స్ కూడా ఉన్నాయి. మీ వైపు వస్తున్నారు. మీరంటే ఇప్పుడు ఈ పర్సన్ అట్రాక్షన్‌గా ఫీల్ అవుతున్నారు.
కాబట్టి మళ్ళీ మీతో కమ్యూనికేట్ చేయడం గానీ, మీరంటే అట్రాక్షన్ ఫీల్ అవ్వడం గానీ, సో, మీకు దగ్గరవ్వడానికి ప్రయత్నాలు చేయడం గానీ, మీతో ఆల్ ఆఫ్ సడన్ మాట్లాడడానికి ప్రయత్నం చేయడం గానీ, సో, అలాంటిది ఈ పర్సన్ చేస్తారు. ఓకే. సో, నెక్స్ట్ కార్డ్ వచ్చేసి 8 ఆఫ్ పెంటికల్స్. ఈ 8 ఆఫ్ పెంటికల్స్ ఏం ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే, ఈ పర్సన్‌కి మీకు మధ్య రిలేషన్‌షిప్‌లో ఈ పర్సన్ హార్డ్ వర్క్ చేయాలి అనుకుంటున్నారు. స్లోగా అయినా సరే పేషెన్సీతో ఈ రిలేషన్‌ని నిలబెట్టుకోవడానికి తను తన వంతు హార్డ్ వర్క్ చేయాలి అనుకుంటున్నారు. ఇది 8 ఆఫ్ పెంటికల్స్ నుంచి 9 ఆఫ్ పెంటికల్స్‌కి, 9 ఆఫ్ పెంటికల్స్ నుంచి 10 ఆఫ్ పెంటికల్స్‌కి ఇది మ్యారేజ్ వరకు కానీ, లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్ కోసం కానీ, అది దానికోసం ఈ పర్సన్ ప్రయత్నం చేస్తున్నారు. సో, 8 ఆఫ్ పెంటికల్స్, 9 ఆఫ్ పెంటికల్స్ మేజర్‌గా ఇక్కడ కనిపిస్తున్న రాశులొచ్చేసి వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అండ్ మిథున రాశి, తులారాశి, కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అండ్ మేషరాశి, సింహరాశి, ధనుస్సు రాశి వాళ్ళు ఈ రీడింగ్‌లో ఎక్కువ కనిపిస్తున్నారు. ఓవరాల్‌గా చూసుకుంటే ఇది అన్ని రాశుల వాళ్ళకి సంబంధించిన రీడింగ్. బట్ ఈ పర్సన్ ఏంటంటే మళ్ళీ మీ వైపు వస్తున్నారు అని అయితే కనిపిస్తుంది. ఈ రిలేషన్‌లో మళ్ళీ ఈ పర్సన్ హార్డ్ వర్క్ చేయాలనుకుంటున్నారు. సో, తన మిస్టేక్స్‌ని ఈ పర్సన్ కరెక్ట్ చేయాలి అనుకుంటున్నారు. ఈ రిలేషన్ కోసం తను ఎంత హార్డ్ వర్క్ చేయాలో అంత హార్డ్ వర్క్ చేయాలి అనుకుంటున్నారు. ఇది ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు. సో, 8 ఆఫ్ పెంటికల్స్ క్లారిఫై చేయండి యూనివర్స్. 8 ఆఫ్ పెంటికల్స్ క్లారిఫై యూనివర్స్. క్వీన్ ఆఫ్ వాండ్స్ అట్రాక్షన్ అండి. ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ మీ విషయంలో చాలా అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారు. అండ్ చాలా కాన్ఫిడెంట్‌గా కూడా ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పటిదాకా ఈ పర్సన్ మీ విషయంలో చాలా సెల్ఫిష్‌గా ఉండుండొచ్చు. కానీ ఇప్పుడు ఆహ్, చాలా బోల్డ్‌గా తన అప్రోచ్ అనేది మీ విషయంలో ఉంటుంది. ఏదైనా సరే స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఈ పర్సన్ చెప్తారు. సో, నేనిది చేయగలను, నేనిది చేయలేను, నేను ఇంతవరకు ఉంటాను, నేను ఇంతవరకు ఉండలేను. సో, అలా ఈ పర్సన్ ఏదైనా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మీకేదైనా ఎక్స్‌ప్రెస్ చేసే సిట్యుయేషన్స్ కనిపిస్తుంది. ఏ విషయాలు దాచకుండా అన్నీ మీకు ఓపెన్‌గా అన్ని విషయాలు మాట్లాడి, డిస్కస్ చేసి ఫర్దర్‌గా ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం అయితే ఈ పర్సన్ చేస్తారు. మీకోసం కావచ్చు, ఈ రిలేషన్‌షిప్ కోసం కావచ్చు, ఈ రిలేషన్‌లో స్టెబిలిటీ తీసుకురావడం కోసం కావచ్చు, ఈ పర్సన్ ఏంటంటే హార్డ్ వర్క్ చేయడానికి తనలో ఈ రిలేషన్ విషయంలో కాన్ఫిడెన్స్ అనేది ఒకటి ఫార్మ్ అయింది ఈ పర్సన్‌లో. నో, ఇది నేను కంటిన్యూ చేయగలను, చేస్తాను, మీతో మాట్లాడకుండా ఉండలేరు. మీ విషయంలో ఈ పర్సన్ ఏంటంటే రొమాంటిక్ ఫీలింగ్స్ కూడా ఈ పర్సన్‌కి ఉంది. కానీ ఆ ఫీలింగ్స్ ఈ పర్సన్ మీకు ఎక్స్‌ప్రెస్ చేశారా లేదా అనేది మీకు ఆల్రెడీ తెలుసు. కొంతవరకు ఈ పర్సన్ ఏంటంటే చాలా మిస్టీరియస్‌గా చాలా వరకు ఈ పర్సన్ ఫీలింగ్స్ ఏంటంటే దాచిపెడతారు. అన్నీ ఎక్స్‌ప్రెస్ చేయరు. ఆ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. సో, 7 ఆఫ్ కప్స్ ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే మీతో తప్ప వేరే వాళ్ళతో ఎవరితోనూ ఈ పర్సన్ కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. ఆల్రెడీ కనెక్ట్ అవ్వాలి అని చాలా ప్రయత్నం చేశారు. విశ్వ ప్రయత్నం చేశారు. కానీ కనెక్ట్ అవ్వలేకపోయారు. సో, ఎక్కడున్నా మీరే కనిపించడం కానీ, మీకోసం ఈ పర్సన్ డే డ్రీమింగ్ చేస్తున్నారు.
డే డ్రీమింగ్ చేస్తారు కూడా ఈ పర్సన్. వేరే ఎక్కడ వీళ్ళకి మీరు చూపించేంత ప్రేమ దొరకదు. మీరు చూపించేంత కేరింగ్ దొరకదు. అందరిలోనూ ఈ పర్సన్ ఏంటంటే ఈ మంత్‌లో మీరే టాప్ ప్రయారిటీ అనిపిస్తారు. ఎవ్వరూ బయట మీరున్నట్టుగా లేరు అనేది వాళ్ళకనిపిస్తుంది. మీకోసం క్రేవ్ చేస్తారు. మీకోసం డే డ్రీమింగ్స్, పగటి కలలు కంటూ ఉంటారు. మీ ఇద్దరు కలిసి అలా ఉన్నారు, ఇలా ఉన్నారు, ఫ్యూచర్‌లో అలా ఉంటారు, ఇలా ఉంటారు అనే డే డ్రీమింగ్స్ అయితే ఈ పర్సన్‌కి ఉంటుంది. మేబీ ఈ పర్సన్ ఏంటంటే ఈ మంత్‌లో నైట్ నిద్రపోయేటప్పుడు కూడా మీ విషయంలో డ్రీమ్స్ ఈ పర్సన్‌కి రావడం, మీరే కావాలి అనిపించడం, మీరే తనకి కరెక్ట్ పర్సన్ అని అనిపించడం, మీ విషయంలో ఈ పర్సన్ ఎమోషనల్ అవ్వడం, వేరే ఇంకెవరితోనూ ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వలేకపోవడం, వాళ్ళు కనెక్ట్ అవ్వాలి అన్నా వీళ్ళు కనెక్ట్ అవ్వలేకపోవడం, వేరే వాళ్ళతో ఈ పర్సన్‌కి వైబ్స్ అనేది మ్యాచ్ అవ్వకపోవడం. అందరూ ఇంకెవరినైనా సజెషన్స్ అడిగితే కూడా మీ రిలేషన్ కోసం అందరూ ఏంటంటే ఎవరికి తోచిన సజెషన్స్ వాళ్ళు ఇవ్వడం. దానివల్ల ఈ పర్సన్ ఇంకా కన్‌ఫ్యూషన్‌లో ఎక్కువ పడిపోవడం. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ అయితే ఉండొచ్చు. సెవెన్ ఆఫ్ కప్స్, ఎంప్రెస్. సో, ఈ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్‌లో అండ్ మీతో ఈ మంత్‌లో ఎక్స్‌పాన్షన్ అనేది కోరుకుంటారు. ఎక్స్‌పాన్షన్ కోరుకుంటారు. ఈ రిలేషన్ ఎక్స్‌పాండ్ అవ్వాలి. మీ ఇద్దరికి మ్యారేజ్ అవ్వాలి. అండ్ మీకోసం ఈ పర్సన్ ఉండాలి. వెయిట్ చెయ్యాలి. మీరు చూసుకున్నంత బాగా ఇంకెవరూ చూసుకోరు. లైక్ మదర్లీ నేచర్. అంటే అంత ప్రేమగా మీరు చూసుకున్నంత ప్రేమగా ఈ పర్సన్‌ని ఎవరు చూసుకోలేరు. అండ్ ఈ పర్సన్‌కి మీరు చూపించినంత ప్రేమ ఇంకెవరు చూపించలేరు అనేదైతే ఈ పర్సన్ తెలుసుకుంటారు. అండ్ మీకోసం మళ్ళీ ఈ పర్సన్ డెఫినెట్లీ ఫర్ ష్యూర్ వస్తారు. మీ వాల్యూ అనేది అర్థమవుతుంది. మీ ప్రేమ ఈ పర్సన్ తెలుసుకుంటారు. అండ్ మీ వాల్యూ అనేది ఈ పర్సన్‌కి తప్పకుండా అర్థమవుతుంది. అండ్ సో, 7 ఆఫ్ కప్స్, 3 ఆఫ్ ఎంప్రెస్ మీ వాల్యూ అనేది తప్పకుండా ఈ పర్సన్‌కి అయితే అర్థమవుతుంది. ఓకే. మెసేజెస్ ఏమొస్తాయో చూద్దాము. 8 ఆఫ్ స్వర్డ్స్, సన్, క్లారిఫై. ఒక మెసేజ్ ఇవ్వండి యూనివర్స్. 8 ఆఫ్ స్వర్డ్స్, సన్‌కి. ఇమాజినేషన్. ఐఎమ్ డ్రీమింగ్ అబౌట్ యూ రైట్ నౌ, ఫీలింగ్ సో క్లోజ్. సో చూడండి, ఈ పర్సన్ మీతో ఇమాజిన్ చేసుకుంటున్నారని చెప్పాను కదా, డే డ్రీమ్ చేస్తారు. ఐఎమ్ డ్రీమింగ్ అబౌట్ యూ రైట్ నౌ, ఫీలింగ్ సో క్లోజ్. మీ ఇద్దరు చాలా దగ్గరగా ఉన్నట్టుగా ఈ పర్సన్ డే డ్రీమింగ్ చేస్తారు. 8 of wands with 6 of swords, clarifying words. Dependency. I'm addicted to you, can't stop missing you and loving you. సో ఈ పర్సన్ మీకు డిపెండ్ అయిపోయారు. సో మీతో మాట్లాడకుండా, మీ గురించి ఆలోచించకుండా ఉండలేరు. మీకు అలవాటు పడిపోయారు. నైన్ ఆఫ్ పెంటికల్స్, చారియట్, క్లారిఫై చేయండి యూనివర్స్. క్రష్. యు ఆర్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. సో ఈ ప్రపంచంలో మీరే మీ పర్సన్కి ఫేవరెట్ పర్సన్ అంట. ఫస్ట్ చాయిస్ మీరే, ఫస్ట్ ఆప్షన్ మీరే, ఫస్ట్ అండ్ లాస్ట్ మీరే. ఫస్ట్ లవ్ని ఎవరు మర్చిపోలేరు కదా. ఎంతమంది ఆ పర్సన్ లైఫ్లోకి వచ్చినా వెళ్ళినా, బట్ ఫస్ట్ లవ్ అనేది ఫస్ట్ లవ్ అంతే.
నా 8 ఆఫ్ పెంటికల్స్ విత్ క్వీన్ ఆఫ్ వాన్స్ క్లారిఫై చేయండి యూనివర్స్. 8 ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ వాన్స్, 8 of Pentacles, Queen of Wands, 8 of Pentacles, Queen of Wands. Confession. I feel jealous and anger because I love you deeply. So, confession. చూడండి, క్వీన్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ ఏదో చెప్పాలనుకుంటున్నారు. ఐ ఫీల్ జెలస్ అండ్ యాంగర్ బికాజ్ ఐ లవ్ యూ డీప్లీ. ఈ పర్సన్ మీ విషయంలో చాలా చెప్పాలనుకున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారంటే వాళ్ళు చాలా జెలస్గా అండ్ చాలా కోపంగా ఫీల్ అవుతున్నారంట. బికాస్ మీరంటే అంత ఇష్టం ఉంది కాబట్టి ఆ జెలస్ కానీ ఆ కోపం కానీ ఫీల్ అవుతున్నారు వాళ్ళు. నాతో మాట్లాడకుండా ఎలా ఉంటావు, నాకు మెసేజ్ చేయకుండా ఎలా ఉంటావు, నాకు కాల్ చేయకుండా ఎలా ఉంటావు, నా గురించి పట్టించుకోకుండా ఎలా ఉంటావు, ఇది వాళ్ళ బాధ. 7 of Cups with 7 of Cups with Empress. క్లారిఫై చేయండి యూనివర్స్. 7 of Cups with Empress. స్పైయింగ్, కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యూ. సో మీ గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నారు ఈ పర్సన్. సో మీరు ఎలా ఉన్నారు ఎట్ ప్రజెంట్, మీరు హ్యాపీగా ఉన్నారా లేదా, అండ్ మీ గురించి ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేస్తున్నారు. అది త్రూ ఆన్లైన్ అయినా కావచ్చు, ఆఫ్లైన్ అయినా కావచ్చు. సో మీ ప్రతి కదలిక ఈ పర్సన్ ఎవరో ఒకళ్ళ ద్వారా తెలుసుకుంటూనే ఉన్నారు. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెసనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు రీడింగ్ కావాలి అంటే కనుక స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.